భారతదేశంలోని మగవాళ్ళని చంపి మహిళల్ని వెళ్ళి చెప్పుకొని మీ మోడీకి అని చెప్పినటువంటి పహల్గామ్ సంఘటనని చైనా సమర్థించిందనమాట. తీవ్రవాదులను సమర్థించిందనమాట. ఆ సందర్భంగా మనం వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం, వాళ్ళు మన మీద దాడి చేయడానికి ప్రయత్నించడం, మనం తిప్పికొట్టినటువంటి సందర్భంలో పాకిస్తాన్కి సాయం చేశామంటూ యానివర్సరీ సందర్భంగా ఇప్పుడు చైనా చెప్పుకొచ్చింది. గతేడాది భారత్తో జరిగిన 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్కి సైనికపరమైన సాంకేతిక సాయం అందజేసిన విషయాన్ని చైనా ధృవీకరించింది. ఆ దేశం ఇలా ఒప్పుకోవడం ఇదే మొదటిసారి. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా సంస్థ ఆధీనంలోని చెంగ్డూ ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అధికారి జాంగ్ హెంగ్ తాజాగా అధికారి చైనా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విషయం చెప్పుకొచ్చారు. ఈ సంస్థ చైనా అత్యాధునిక యుద్ధ విమానాల్ని, డ్రోన్ల డిజైన్లు రూపొందిస్తుంటుంది. గతేడాది మేలో ఆపరేషన్ సింధూర్ ప్రకటించిన పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలతో పాటు వైమానిక సైనిక స్థావరాలపైన దాడులు చేసి తీవ్రంగా దెబ్బతీయడం తెలిసిందే. ఆ 4 రోజుల యుద్ధం సమయంలో పాకిస్తాన్కి సాంకేతిక మద్దతు ఇచ్చామని జాంగ్ తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న J-10C యుద్ధ విమానాలు AVIC అనుబంధ సంస్థ తయారు చేసినవే కావడం గమనార్హం. ఆ 4 రోజుల పాటు జెట్ విమానాల శబ్దాలు, హెచ్చరిక సైన్ల మోతలతో పాటు ఉదయం వేళలోనే 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేయడం మాకు శారీరకంగానే కాదు మానసికంగా కూడా పెద్ద పరీక్షగా అనిపించింది. అయితే మేము తయారు చేసిన J-10CE యుద్ధ విమానాలు సామర్థ్యానికి తగ్గట్టుగా పనిచేసేలా చూడటం మా బాధ్యతని జాంగ్ వివరించారు. భారత్తో 4 రోజుల యుద్ధ సమయంలో పాకిస్తాన్కి సాయం అందించారన్న ఆరోపణల మీద చైనా విదేశాంగ శాఖ సైనికాధికారులు ఇప్పటిదాకా సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు తేలింది, మనం కూల్చిన 11 యుద్ధ విమానాల్లో 7 వీళ్ళయ్యే, చైనా వాళ్ళయ్యే.